హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఎనాలజీ. ఎనాలజీ అంటే మనకి ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఎనాలిసిస్ అయితే ఉంటాయన్నమాట. సో అసలు అవేమేమిటో చూసి వాటిపై ఇచ్చిన క్వశ్చన్స్కి వితిన్ సెకండ్స్లో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో కూడా చూసేద్దాం. ట్రిక్స్తో సహా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా ఎనాలిజీలో ఎన్ని టైప్స్ ఉంటాయో చూసి అందులో ఇచ్చిన క్వశ్చన్స్కి ఎలా సాల్వ్ చేయాలో కూడా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనాలిజీ అంటే మనకి లెటర్ ఎనాలిజీ, వర్డ్ ఎనాలిజీ, నెంబర్ ఎనాలిజీ ఇలా ఉంటుంది. మనకి చూడండి, నెంబర్ ఎనాలిజీ అంటే మనకి నెంబర్స్ ఇస్తాడు. ఇక్కడ రిలేషన్ ఏముందో ఫైండ్ అవుట్ చేసి 68:12, 68 నుంచి 12 ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి, ఇక్కడున్న లాజిక్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి, అదే లాజిక్ మనం 79 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎనాలిజీ అంటే అలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ రిలేషనే ఇక్కడ అప్లై చేయాలి, అదే రిలేషన్ అప్లై చేయాలి. సో అప్పుడు మనకి వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయితే ఆప్షన్స్లో ఉంటుంది, ఒకవేళ రాంగ్ అయితే ఆప్షన్స్లో ఉండదు. అప్పుడు వేరే రిలేషన్ అక్కడ ఉంటుంది, ఆ రిలేషన్ ఏంటన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా మనకి నెంబర్ ఎనాలిజీ అయినా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ లెటర్ ఎనాలిజీ అన్నా ఈ వేలోనే ఉంటాయి. ఆ కాన్సెప్ట్ అయితే అదే, కానీ లెటర్స్ కాబట్టి లెటర్స్ వస్తాయి, వర్డ్స్ కాబట్టి వర్డ్స్ వస్తాయి. సో అంతే, కాన్సెప్ట్ మాత్రం అదే. రిలేషన్ ఇస్తాడు, ఆ రిలేషన్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేస్తాము, అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేస్తాం. ఆ కాన్సెప్ట్ అంతా ఒక్కటే అనమాట. సో నెంబర్ ఎనాలిజీ అయినా, లెటర్ ఎనాలిజీ అయినా, వర్డ్ ఎనాలిజీ అయినా, సో మొత్తం కూడా 3 టైప్స్ ఆఫ్ కూడా కాన్సెప్ట్ ఒకటే, కానీ లెటర్స్ అయినప్పుడు లెటర్స్ వస్తాయి, వర్డ్స్ అన్నప్పుడు వర్డ్స్ వస్తాయి. కానీ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడమే మన టార్గెట్. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్న రిలేషన్స్ ఎలా ఉంటాయి. సో అక్కడ మనకి ఆ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి తెలియవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అని తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రైమ్ నెంబర్స్ తెలియాలి, ఈవెన్ నెంబర్స్ తెలియాలి, అలాగే ఆడ్ నెంబర్స్ కూడా తెలిసి ఉండాలి. అలాగే కొన్ని మనకి 1 to 100 వరకు స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న రిలేషన్ మనకి స్క్వేర్ వాల్యూస్ అవ్వాలి, క్యూబ్ వాల్యూస్ ఉండొచ్చు, అండ్ డిజిట్స్ని సమ్ చేసుకోవడం, అండ్ అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఈ లాజిక్స్ అన్నీ తెలిస్తే మనం ఇక్కడ రిలేషన్ అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చూడండి, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్తో కూడా మనకి అక్కడ ఉన్న రిలేషన్తో మనకి క్వశ్చన్ ఇస్తాడు. సో నెక్స్ట్ చెప్పాను కదా, స్క్వేర్ వాల్యూస్ కూడా ఉండాలి, నెక్స్ట్ క్యూబ్ వాల్యూస్ కూడా తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇప్పుడు ఇచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ డిజిట్స్ని సమ్ చేయడం, డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవడం, డిజిట్స్ని డివైడ్ చేయడం ఇలా ఉంటుంది అనమాట. సో డిజిట్స్ సమ్ చేయడం కూడా తెలిసి ఉండాలి. ఈ లాజిక్స్ తెలుసుంటే మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. డిజిట్స్ని ప్లస్ చేయడం అంటే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా వచ్చి ఉండాలి. ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి, అంటే ప్లస్, మైనస్, డివిజిబుల్, మల్టిప్లికేషన్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఈ లాజిక్స్ అన్నీ తెలుసుంటే మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఎనాలిసిపై ఎగ్జాంపుల్స్ చూసి, నెక్స్ట్ లెటర్ ఎనాలిసిపై ఎగ్జాంపుల్స్, అలాగే వర్డ్ ఎనాలిసిపై ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేద్దాం. ఒకే వీడియోలో ఎనాలిసిపై 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఒకే వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఎనాలిసి 68:12 అంటే 68 నుంచి 12 ఎలా వచ్చింది, అక్కడున్న రిలేషన్ ఏంటన్నది చూద్దాం. చెప్పాను కదా, ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా డిజిట్స్ని ప్లస్ చేయడం, డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేయడం ఇలా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, 6 + 8 అంటే మనకి ఎంత వస్తుంది, 14 వస్తుంది. ఆ 14 ఏం చేసినా మనకి 12 అనేది రాదు. సో వేరేలా థింక్ చేద్దాం. 6 × 8 చేస్తే ఎంత వస్తుంది, మనకి 48 వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది ఎంత, మనకి 12 ఉంది. 12 రావాలంటే ఈ డిజిట్స్ని ఏం చేస్తే మనకి 12 వస్తుంది, 4 + 8 చేస్తే మనకి 12 వస్తుంది కదా. లాజిక్ అర్థమైంది కదా. ఇదే లాజిక్, ఇదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేసినాం, అక్కడ ఉన్న డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం. 7 9s are 63. సో ఇప్పుడు వచ్చిన డిజిట్స్ని ఏం చేయాలి, ప్లస్ చేసుకోవాలి. 6 + 3 9. సో మనకి ఎంత వచ్చిన ఆన్సరు 9. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, మనకి 8 10 7 9. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ కొంచెం లాజికల్గా, అంటే ఇదొక టైపు నెంబర్ ఎనాలిసిస్లో ఇదొక టైప్ క్వశ్చను. నెక్స్ట్ టైప్లో క్వశ్చన్ చూద్దాం. 30, 125, 25, 105 అంటే ఇక్కడ రిలేషన్ ఒక్కటే, కానీ చూడండి
30 నుంచి 125, 25 నుంచి 105 ఒకే లాజిక్తో మనకి ఇక్కడ ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటన్నా ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్తో ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మనకి ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఆప్షన్స్ చూసే ముందు ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటన్నది చూడాలి కదా. సో 30 నుంచి 125 ఎలా వచ్చిందో చూస్తే 30ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 125 వస్తుంది. 4తో మల్టిప్లై చేద్దాం. 30 into 4 120 మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది, మనకి 5 ఎక్స్ట్రా ఉంది. 5 యాడ్ చేసుకుందాం. 125. లాజిక్ ఏంటి, 4తో మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూకి +5 యాడ్ చేసుకోవాలి కదా. అదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం. ఒకవేళ 105 వస్తే ఇక్కడ రెండిట్లో ఉండే ఒకే లాజిక్ మనకి తెలిసినట్టు. 25 into 4 అంటే మనకి 100. 100కి +5 యాడ్ చేసుకుంటే 105 వచ్చింది కదా. లాజిక్ అర్థమైంది కదా. అదే లాజిక్తో ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 40 into 4 అంటే 160 +5 165 ఉండాలి. ఇక్కడ 155 ఉంది. ఈ ఆప్షన్ కాదు. సో నెక్స్ట్ 35 into 4 చేస్తే మనకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది కూడా కాదు. సో నెక్స్ట్ 20 into 4 చేస్తే 80 వస్తుంది. 80కి +5 యాడ్ చేస్తే 85 వస్తుంది. సో అదే లాజిక్తో ఉన్న ఆప్షన్ ఏంటి, మనకి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 20,85. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇదొక మోడల్. 91 మనకి స్టార్టింగ్లోనే మిస్సింగ్ నెంబర్ ఇచ్చేసాడు. అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇక్కడున్న రిలేషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇదే రిలేషన్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు కదా. అంటే ఏంటి, 64:54. అంటే ఇక్కడ నుంచి 54 ఎలా వచ్చిందో ఈ రెండిట్లో ఉన్న రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. 64:54 అంటే 6 + 4 10 వస్తుంది. 10 ఏం చేసినా మనకి 54 రాదు. అంటే 10ని స్క్వేర్ చేసినా, క్యూబ్ చేసినా, లేకపోతే ఆ 10ని డిజిట్స్ని సమ్ చేసుకున్నా మనకి 54 రాదు కదా. సో వేరేలా కొంచెం లాజికల్గా థింక్ చేస్తే 6 + 4 ఎంత మనకి చూడండి. ఈ 2 నెంబర్స్ని ప్లస్ చేసుకుందాం. 6 + 4 10 5 + 4 9. ఇక్కడ రేషియో ఎంత మనకి 10:9 అనుకుందాం. సో ఇప్పుడు సేమ్ లాజిక్తో ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఏం చేసాం, డిజిట్స్ని ప్లస్ చేద్దాం. 9 + 1 అంటే 10 ఇక్కడ ఎంత రావాలి, మనకి 9 రావాలి. రెండు డిజిట్స్ని ప్లస్ చేస్తే 9 రావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూద్దాం. 1 + 0 + 1 అంటే 2 వస్తుంది. ఈ ఆప్షన్ కాదు. 3 + 4 అంటే 7 వస్తుంది. మనకి 9 రావాలన్నాం కదా. సో ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 6 + 3 అంటే 9. సో అంటే ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా మనకి 3 మెథడ్స్లో మనకి నెంబర్ అనాలిసిస్పై క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా మనకి నెంబర్ అనాలిసిస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అనాలిసిస్లో కూడా మనకి కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్స్ ఉంటాయి. లెటర్స్ అంటే లెటర్స్ ఉండి అక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నది ఒకే కాన్సెప్ట్ అని చెప్పాను కదా. సో అక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేస్తాం. కానీ లెటర్స్ ఉంటాయి. లెటర్ అనాలిసిస్ అంటే నెంబర్స్ కాబట్టి నెంబర్స్ ఉన్నాయి, లెటర్స్ కాబట్టి లెటర్స్ అనాలిసిస్. చూడండి, ZA నుంచి YB ఎలా వచ్చిందో చెక్ చేయాలి. చూస్తే Z నుంచి Y అంటే ఎలా వస్తుంది, మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో కోడ్స్ ఉంటాయి కదా. సో 1 to 26 లెటర్స్కి కోడ్స్ ఉంటాయి కదా. సో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. Z అంటే మనకి 26, Y అంటే 25. ఒకటి తగ్గుతుంది అంటే ఏంటి, -1 అవుతుంది. నెక్స్ట్ A నుంచి B ఎలా అవుతుంది, A నుంచి B ఎలా రాస్తున్నారు, +1 యాడ్ చేయాలి. అంటే A తర్వాత వచ్చే లెటర్ ఏంటి, B. అంటే లాజిక్ ఏంటి, -1 +1. ఒకటి వెనక్కి ఒకటి ముందుకి. సో చూద్దాం, Xకి -1 చేస్తే ఎంత వస్తుంది, X కన్నా ముందుండే లెటర్ ఏంటి మనకి W. నెక్స్ట్ Cకి +1 చేయాలి. C నెక్స్ట్ లెటర్ ఏంటి మనకి D. సో ఆన్సర్ ఏంటి మనకి WD. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి WD అనేది, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అర్థమైంది కదా. BE = DY, అలాగే CD ఎంత వస్తుంది అంటే ఇక్కడున్న రిలేషన్ ఏంటి, ఇక్కడున్న లాజిక్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ B నుంచి D ఎలా వచ్చింది, E నుంచి Y ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. పొజిషన్స్ వేసుకుందాం. B యొక్క పొజిషన్ అంటే మనకి ఏంటి, B యొక్క పొజిషన్ 2, E యొక్క పొజిషన్ 5. మనకి DY ఉంది. సో D యొక్క వాల్యూ కూడా వేసుకుందాం. D యొక్క వాల్యూ ఎంత మనకి 4, Y యొక్క వాల్యూ 25. పొజిషన్స్ వేసుకున్నాము. 2 నుంచి 4 ఎలా వచ్చింది, 5 నుంచి 25 ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ స్క్వేర్ వాల్యూస్, 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 5ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది కదా. లాజిక్ అర్థమైంది కదా. ఇక్కడ పొజిషన్స్ వేసుకొని వాటిని స్క్వేర్ చేసుకోవాలి. 2 స్క్వేర్ 4, 4 యొక్క పొజిషన్ D. సో 5 స్క్వేర్ 25, 25 యొక్క పొజిషన్ Y. సో లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు వీటికి ప్లేసెస్ వేసుకుందాం. C యొక్క ప్లేస్ 3, D యొక్క ప్లేస్ 4. వీటిని స్క్వేర్ చేసుకుంటే ఎంత వస్తుంది, 9, 16.
9 యొక్క ప్లేస్ ఏమవుతుంది మనకి ఐ, 16 యొక్క ప్లేస్ ఏమవుతుంది మనకి పి. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి ఐపి వచ్చింది. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది ఐపి అనేది? ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఇలా కూడా ఇస్తారనమాట. ఏబి ఇస్ టు 9, ఏసీ ఇస్ టు ఎంత? చూడండి ఇక్కడ లెటర్ అండ్ నెంబర్ రెండు కంబైండ్ అయ్యి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. వచ్చిన క్వశ్చన్ ఏబి నుంచి 9 ఎలా వస్తుందో చెక్ చేసుకోవాలి. అక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నది చెక్ చేసుకోవాలి. సో ఏ అంటే 1, బి అంటే 2. సో 1 + 2 చేసుకుంటే 3, బట్ ఇక్కడ ఉన్నది మనకి 9. స్క్వేర్ చేసుకుంటే 9 వస్తుంది కదా. లాజిక్ అర్థమైంది కదా? అంటే ఈ లెటర్స్కి పొజిషన్స్ వేసుకొని ప్లస్ చేసుకొని తర్వాత స్క్వేర్ చేసుకున్నాం. ఏ అంటే 1, సి అంటే 3. 1 + 3 అంటే 4. నెక్స్ట్ ఏం చేసాం? స్క్వేర్ చేసాం. 4 స్క్వేర్ వాల్యూ 16. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి? ఏ. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా లెటర్ అనాలిసిస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్గా వర్డ్ అనాలిసిస్. ఈ వర్డ్ అనాలిసిస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వర్డ్ అనాలిసిస్ చెప్పాను కదా, కాన్సెప్ట్ ఒకటే, ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నా చూసుకుని అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలి. చూడండి, గమ్ స్టిక్. గమ్ స్టిక్ అంటే గమ్ ఏం చేస్తుంది? స్టిక్గా ఉండడానికే కదా, స్టిక్గా ఉండడానికే కదా యూజ్ అవుతుంది గమ్ అనేది. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి నీడిల్కి. నీడిల్ ఏం చేస్తుంది? చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మనకి నీడిల్కి రిలేటెడ్గా ఉండే ఆప్షన్స్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఉన్న రిలేషన్తో మాత్రమే ఇక్కడ అప్లై చేయాలి. కాబట్టి గమ్ స్టిక్ అవుతుంది కాబట్టి నీడిల్ ఏమవుతుంది? స్టిచ్చింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ మెల్ట్ ఈజ్ టు లిక్విడ్. మెల్ట్ లిక్విడ్ ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నా చూసి అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలి కదా. మెల్ట్ అంటే యాక్షన్ కదా, యాక్షన్. లిక్విడ్ అంటే రిజల్ట్, యాక్షన్ రిజల్ట్. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఫర్ సపోజ్ వాటర్ పెట్టామనుకోండి, దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? ఐస్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఫ్రిడ్జ్కి రిలేటెడ్గానే ఇచ్చేసారు ఆప్షన్స్ అన్నీ కూడా, కానీ ఇక్కడ ఉన్న రిలేషన్ మనం ఇక్కడ అప్లై చేయాలి కాబట్టి ఫ్రిడ్జ్ యాక్షన్ అనుకుంటే దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? ఐస్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గ్లో హ్యాండ్. సో ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి ఇదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్ యొక్క రిలేటెడ్ ఆప్షన్స్ ఇస్తాడు అన్నీ కూడా, అండ్ అలాగే నీడిల్కి సంబంధించిన ఆప్షన్స్ ఇస్తాడు, కానీ ఇక్కడ ఉన్న రిలేషన్ ప్రకారమే మనం చేయాలి కాబట్టి క్యాప్కి రిలేటెడ్ ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ కూడా. సో అయితే ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ క్యాప్కి ఏమొస్తుందో ఆన్సర్ ట్రై చేసి కామెంట్ చేసేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ కరెక్ట్గా చేస్తారో. ఇలా మనకి ఎనాలిజీలో, రీజనింగ్లో, ఎనాలిజీలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే సో నెంబర్ అనాలిజీలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే లెటర్, వర్డ్ అనాలిజీ, ఇలా 3 టైప్ ఆఫ్ అనాలిజీ అయితే ఇవన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.